ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us so much. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 33వ వచనంని క్లెయిమ్ చేద్దాం. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నారు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నారు. వాట్ ఎన్ అమేజింగ్ ప్రామిస్ కదండి. యేసయ్య ఏదో పెట్టాలి కదా వాక్యం అని ఇక్కడ మనకి ఇవ్వరండి, ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి. మరి జింక కాళ్ళ వలె, జింక చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది కదా, ఎత్తైన స్థలముల మీద కూడా నిలబడుతుంది. మనం కూడా ఎప్పుడు హైట్ ఆ పొజిషన్లో ఉండాలని ఏసై చూస్తారు చూడండి. నిన్ను తలగానే ఉంచుతాను కానీ తోకగా నియమించిన అని సెలవిచ్చున్నారు దేవుడు. మనం హైయెస్ట్ ప్లేస్లో ఉన్న, టాప్ లెవెల్లో ఉన్న ఏసై చాలా ఇష్టపడతారండి. చూడండి, ఒక ఫ్లైట్ 30,000 feet అబోవ్ వెళ్తుంది. ఎందుకో తెలుసా? ఎయిర్కి మించి వెళ్తుంది, తక్కువ ఎయిర్ ఉంటుంది, అందుకని 30 feet అబోవ్ వెళ్ళడం జరుగుతుంది. అదే ఎదురుగాలు వచ్చిందనుకో ఫ్లైట్ వెళ్ళలేదండి. 30,000 feet అబోవ్ ఎగరడం వలన తక్కువ ఎయిర్ ఉంటుందండి. సో టాప్ లెవెల్లో వెళ్తుంది కదా. మనం కూడా ఏసఐ హైట్స్లో ఉంచాలని అనుకున్నారు. ఎందుకో తెలుసా? లెస్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి కాబట్టి. మరి ఇప్పుడు మీ జీవితంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? అయితే ఏసై దగ్గరికి పరిగెట్టండి. ఏసయ్య మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడతారు. చూడండి, పక్షి అనొచ్చు కదా, మరి ఎందుకు పక్షిరాజు అంటారు? ఎందుకంటే పక్షిరాజుని ఎవరైనా ఆ బర్డ్ గాయం చేయడానికి వచ్చినప్పుడు పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతుంది, ఎందుకంటే దానికి దూరంగా వెళ్ళిపోతుంది, అప్పుడు ఏ ప్రాబ్లం రాదు కాబట్టి. అలాగా మనం కూడా ప్రాబ్లమ్స్ నుంచి దూరం అవ్వడం గురించి యేసయ్య ఎత్తైన స్థలముల మీద నిలబెడతాను అంటున్నారండి. అదే కాకుండా హబకుక్ గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ప్రభువు యెహోవే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయుచున్నారు, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయుచున్నారు. మరి అలాగా ఉన్నత స్థానం దగ్గరికి వెళ్ళి అక్కడే వదిలేస్తారనుకుంటున్నారా? లేదండి. కీర్తన గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము అనే వాక్యం ఉంటుంది. మనం వెళ్ళలేకపోవచ్చేమో ఆ స్థలానికి, కానీ యేసయ్య కుడి హస్తాన్ని చాపి మనకి సహాయకుడిగా ఉండి మనల్ని ఉన్నత స్థలంలో నిలబెట్టి మన కాళ్ళను లేడి కాలవలే చేసి మనల్ని నడవ చేస్తారండి. అంత ఇష్టమండి యేసయ్యకి మనం అంటే. మరి యేసయ్యని ప్రేమిస్తున్నారా? యేసయ్య మిమ్మల్ని ఎప్పుడు పైగానే ఉంచాలని ఆశపడుతున్నారు. మరి యేసయ్యకి మీరంటే ఎంతో ఇష్టం. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.